హాయ్, వెల్కమ్ టు జే ఇన్స్టిట్యూట్. ఇవాళ మనం ఇండెక్స్ గురించి నేర్చుకుందాం. సో ఇండెక్స్ వీలుకప్ లాంటిదే అండి, బట్ ఇండెక్స్లో కొంచెం చేంజెస్ ఉంటాయి. సో ఇప్పుడు ఇండెక్స్ ఫార్ములా ఇస్తాం. లైక్ ఇప్పుడు ఏంటంటే ఒక కంపెనీ ఉందండి, ఆ కంపెనీలో కొన్ని స్టోర్స్ ఉన్నాయి. లైక్ ఏదో ఒక కంపెనీ అనుకోండి, అదే దాంట్లో స్టోర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. ఎల్బీ నగర్లో ఒకటి, ఈసీఎల్లో ఒకటి, అండ్ కూకట్పల్లిలో ఒకటి, అండ్ బంజారాలో ఒకటి ఉంది. సో ఇప్పుడు ఏంటంటే వీటి ఫ్యామిలీ ఒక ఏసీ సేల్ టార్గెట్ ఎంత, అచీవ్మెంట్ పర్సెంట్ ఎంత. ఎల్బీ నగర్లో సేమ్ రిఫ్రిటర్ సేమ్ యాజ్ టీసీ ఉన్నాయి. ప్రతి దాంట్లో వాటి అచీవ్మెంట్ వాటి టార్గెట్స్ ఉన్నాయి అనమాట. సో ఇలా మనకు ఒక లిస్ట్ ఆఫ్ ఉన్నాయి అనుకోండి, సేమ్ క్వాంటిటీలో సేమ్ రేంజెస్లో ఉన్నాయి అనుకోండి. అప్పుడు ఇండెక్స్ ఫార్ములా ఎలా ఉపయోగపడుతుంది. జస్ట్ ఇండెక్స్ అనేది బేసిక్ చెప్తున్నాను. ఇండెక్స్ని యూజ్ చేసి కొన్ని క్రిటికల్ వాటిని కూడా మనం ఈజీగా వీలుకప్ చేసి వాటిని అండ్ మిగతా వాటిని చేయొచ్చండి. ఫార్ములా చూద్దాం. ఇక్కడ చూడండి, ఏసీ చూద్దాం. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉంది ఆల్రెడీ, ఈక్వల్ టు ఇండెక్స్ ఓపెన్ బ్రాకెట్ బేసిక్ ఫార్ములా. ఫస్ట్ ఫార్ములా చూద్దాము. అరే, రో నెంబర్, కాలమ్ నెంబర్. ఓకేనా. అరే అంటే మనం ఇది ఏం తీసుకుందామంటే ఫస్ట్ దాంట్లో ఏసీ లైక్ అచీవ్మెంట్ తీసుకుందాము. సో ఈ అరే అంటే ఇక్కడ నుంచి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటామండి. ఓకేనా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇది హెడ్డింగ్స్ వదిలిపెట్టండి. జస్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా వదిలిపెట్టండి. జస్ట్ హెడ్డింగ్స్ మాత్రం సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని అచీవ్మెంట్ ఎంతో చూద్దాం. ఏసీ అచీవ్మెంట్ కావాలి నాకు. ఏసీ అచీవ్మెంట్ కావాలంటే ఇక్కడ ఏమడుతుంది, రో నెంబర్ అడుగుతుంది. కామా ఒకటి, కామా కొట్టిన తర్వాత ఇక్కడ రో నెంబర్ అడుగుతుంది. రో నెంబర్ వచ్చేసి 1 కదా. 12,000 అనేది ఫస్ట్ రోలోనే ఉంది. మనం సెలెక్ట్ చేసుకున్న దాంట్లో ఫస్ట్ రోలోనే ఉంది. సో 1 సో కాలంలో 1 2 సెకండ్ కాలంలో ఉంది. ఓకే, 2 క్లోజ్ బ్రాకెట్. అంతే, దట్స్ ఇట్. 12 అంతే అండి. ఓకేనా. 1,20,000 వచ్చిందా. ఇండెక్స్ నెంబర్ అంటే జస్ట్ కాలంని, రోని ఒక ఏరియా తీసుకొని దాంట్లో కాలం అయితే రో ఎక్కడి తీసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇండెక్స్ అనమాట అది. ఇది సింపుల్గా ఉంది. అంటే అది దీంట్లో ఎంత లేదని అనుకుంటే జస్ట్ ఈ ఇండెక్స్ని ఉపయోగించి మనం పెద్ద ఫార్ములాస్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో బేసిక్ నాలెడ్జ్, బేసిక్ ఇండెక్స్ గురించి మనం ఎప్పుడు తెలుసుకుందాము. ఫ్యూచర్లో ఇండెక్స్ ఉపయోగించి ఎలా చేద్దామో చూద్దాం. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఫార్ములా ఉంది కదా, ఈజ్ ఈక్వల్ టు ఇండెక్స్ ఓపెన్ బ్రాకెట్ సెకండ్ ఫార్ములా చూద్దాం. అరే రిఫరెన్స్ ఉంది కదా. రిఫరెన్స్ అంటే నేను 4 అన్నిట్లో మల్టిపుల్ సెలెక్షన్ తీసుకుంటున్నాను. ఇక ఈ సెలెక్షన్ తీసుకున్నాను కరెక్టే. కానీ ఇక్కడ మనం సెలెక్షన్ తీసుకున్నప్పుడు, మల్టిపుల్ సెలెక్షన్ తీసుకున్నప్పుడు ఇంకో బ్రాకెట్ ఓపెన్ చేసేసి ఇక్కడ సెలెక్షన్ తీసుకున్నాను. B4, D6 ఇది ఈ సెలెక్షన్ తీసుకున్నాను. నేను ఇక్కడ ఫస్ట్ ఏది తీసుకున్నాను, ఇది తీసుకున్నాను. 1 దీన్ని ఏరియా 1 అనుకుంటారు. ఇది ఏరియా 2, ఇది ఏరియా 3, ఏరియా 4. ఓకేనా. బ్రాకెట్ ఇప్పుడు నాకు ఏసీ అచీవ్మెంటే కావాలనుకుంటున్నాను. ఏసీ అచీవ్మెంటే కావాలి. సో మనకు ఏసీ అచీవ్మెంట్ ప్రతి దాంట్లో ఫస్ట్ రో అండ్ సెకండ్ కాలం. ఓకేనా. ఫస్ట్ రో 1, 2 అంటే రో నెంబర్ ఇస్ 1, కాలం నెంబర్ ఇస్ 2. ఇంకోటి నేను ఫస్ట్ ఎల్బీ నగర్ అనేది ఫస్ట్ లొకేషన్ కదా, ఏరియా లొకేషన్ 1 అని పెట్టాను. క్లోజ్ బ్రాకెట్. ఓకేనా. ఎంటర్. అక్కడ తీసుకుంది. సేమ్ ఇదే ఫార్ములాని కాపీ చేయండి. జస్ట్ ఇక్కడ పెట్టేసి కాపీ చేయండి, కంప్లీట్గా కాపీ చేయండి. సెకండ్ ఇక్కడ కర్సర్ పెట్టేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసేసి ఇక్కడ ఏరియా లొకేషన్ ఇప్పుడు ఈసీఎల్ది ఏరియా కోడ్ దగ్గర 2. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ సేమ్ పేస్ట్ చేయండి. F2 ఏరియా లొకేషన్ 3. ఓకేనా. ఇక్కడ పేస్ట్ సేమ్ ఫార్ములాని ఏరియా లొకేషన్ 4 మళ్ళీ ఒకసారి వేస్తే గుర్తుంటుంది కదా. రైట్. ఇప్పుడు చూడండి,
ఏసీ అయిపోయింది. రిఫ్ తీసుకుంటున్నాను జస్ట్. ఈజ్ ఈక్వల్ టు ఇండెక్స్ ఫార్ములా ఇస్తున్నాను చూడండి. ఇండెక్స్ ఓపెన్ బ్రాకెట్, ఇక్కడ ఫస్ట్ ఇంకో ఓపెన్ బ్రాకెట్ కూడా కావాలి కదా, సేమ్ అది దానిపైన కాపీ చేయొచ్చు మళ్ళీ తర్వాత, కానీ మళ్ళీ ఒకసారి ఇండెక్స్ ఫార్ములా ఇద్దామని చెప్పేసి మళ్ళీ చేస్తున్నాను. ఇది సెలెక్ట్ కామా, ఇది సెలెక్ట్ చేసుకోవాలి, ఇది ఈసీఎల్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి, కామా థర్డ్ ఇది కామా 4 రైట్ బ్రాకెట్ కామా. ఇప్పుడు మనకి రిఫ్రిజరేటర్ అదేంటి, రిఫ్రిజరేటర్ అచీవ్మెంట్ కావాలంటే ఇది రిఫ్రిజరేటర్ అచీవ్మెంట్ కావాలి, ఇది 1 ఫస్ట్ రో పడుతుంది కదా, రో నెంబర్ 1 2 సెకండ్ రో, ఇది సెకండ్ రో కామా కాలం నెంబర్ 1 2 సెకండ్ కాలం. ఓకేనా, మన తర్వాత ఏరియా వచ్చేసి ఇది ఫస్ట్, ఇది మనం ఈ ఎల్బీ నగర్లో తీసుకుంటున్నాం కాబట్టి ఏరియా కూడా 1. ఓకేనా, ఎంటర్. సేమ్ యాజ్ టీస్గా కాపీ చేసుకొని పేస్ట్, లాస్ట్ కేజా పేస్ట్. ఓకేనా, ఇక్కడ ఈసీఎల్ లొకేషన్ వచ్చేసి 2, ఇక్కడ వచ్చేసి 3, జరా కుకట్పల్లి 4. దీన్ని కూడా ఎవరు ఎక్కువ చేశారు అని చెప్పేసి ఈజీగా హోమ్లోకి వెళ్ళి కండిషన్ ఫార్మాట్ తీసుకుంటే ఇంకా బేస్గా ఎవరు ఎక్కువ చేశారు అనేది వస్తుంది అనమాట. ఓకేనా, లైక్ బంజారా ఈసీలో టాప్, ఈసీఎల్ రిఫ్రిజరేటర్ టాప్ అలా. సో దిస్ ఈస్ ఇండెక్స్ ఫార్ములా అండి. ఇండెక్స్ గురించి ఇండెక్స్ మ్యాచ్ ఫార్ములా రెండు కలిపి చేయడం కూడా నేను చెప్తాను. మీరు ఒకవేళ నా వీడియోస్ అన్నీ మీకు ఎక్కడ మిస్ అయినా ఈ నా బ్లాగ్లో ఉంటాయండి. నా బ్లాగ్ వచ్చేసి jaeducationaltutorial.blogspot.com, మీరు ఓపెన్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్ లింక్ ఇక్కడికి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు ప్రతి ఒక్కటి యాప్స్, అన్నికర యాప్ అండ్ యాప్స్ కూడా చేస్తున్నానండి. యాప్స్ కూడా దీనిలో ఉంటాయి. అండ్ ఇండెక్స్ ఫార్ములా, ఎక్సెస్ సంబంధించినది, ఇండెక్స్ ఫార్ములా, ఇంట్రడక్షన్, విలుకప్ అండ్ ఇవన్నీ కూడా ఈ వెబ్సైట్లో కనిపిస్తాయి. అండ్ ఈ టెలిగ్రామ్ కూడా ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేయొచ్చు. టెలిగ్రామ్ లింక్ అవి కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.